అందరికీ నమస్కారం. నేను మీ జోన్ మోజెస్. చర్చిపేట ప్రజలందరూ ఎలా ఉన్నారు? నేను లేను అని దిగులు చెందకండి. నేను ఎప్పుడూ మీ జ్ఞాపకాల్లోనే ఉంటాను. ఈరోజు నా మనవరాలు సాన్ తల్లి పుష్పవతి వేడుకకొచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. రవిబాబు, ఎలా ఉన్నావు? మన ఫ్యామిలీని నా తర్వాత నువ్వే బాగా చూసుకోవాలి. ఎప్పుడు నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి. రవిబాబు, చిన్న తల్లి రజని, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఫంక్షన్ చాలా బాగా చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నా చిన్న కొడుకు షాన్, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నావా? మీ ముగ్గురు ఇలా కలిసి ఫంక్షన్ చేస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీ ముగ్గురు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. మీరు ఏ పని చేసినా మీ ముగ్గురు కలిసి చేస్తానే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పాపతల్లి లక్ష్మీకాంతం, నిన్ను మర్చిపోయినాను అనుకున్నావా? లేదు, నువ్వు నాకెప్పుడు గుర్తుంటావు. ఎలా ఉన్నావు తల్లి? పాపతల్లి, నిన్ను లేనోని నువ్వు దిగులు సందకు. నీకెటువంటి కష్టంలో అయినా మీ అన్నయ్యలు ముగ్గురు నీతో తోడుగా ఉంటారు. అక్కడ ఎవరో నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నారు మనసులో అనుకుంటుంది. ఈయన అందరి కోసం చెప్తాడు, అందరూ గుర్తుంటారు, నేను తప్ప అని మనసులో అనుకుంటుంది. ఎవరో కనిపెట్టండి చూద్దాం. తనే నా వైఫ్ రేఖ. నిన్నెందుకు మర్చిపోతాను నేను? నువ్వెప్పుడూ నాకు గుర్తుంటావు. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎందుకు బాగోవు? మన ముగ్గురు కొడుకులు, మన చిన్న కూతురు నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కదా. నేను ప్రతిదీ చూస్తున్నా. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి రేఖ. ఇక్కడ ఎవరి కోసమో చెప్తామని మర్చిపోయా. ఎంత గుర్తు తెచ్చుకున్నా నాకు గుర్తుకు రావటం లేదబ్బా. గుర్తుకొచ్చారు. వాళ్ళెవరో కాదు, మా ఇంటి మహాలక్ష్మి, మా ముగ్గురు కోడలు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాననుకున్నారమ్మా? ఎలా ఉన్నారు? బాగున్నారా? నా మనవళ్ళు, నా మనవరాలు అందరికీ తాతే గుర్తున్నాడా అమ్మా? మీరంటే నాకు చాలా ఇష్టం. మీరెప్పుడూ నన్ను మర్చిపోకూడదు. నా బామ్మర్దులు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ బాగున్నారా? మిమ్మల్ని పేరు పేరునా చెప్పలేదని ఏమనుకోకండి. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ తినేళ్ళాలి మర్చిపోకుండా. నేను కూడా తిన్నాం అనుకున్నా గానీ ఇంత పెద్ద ఫంక్షన్ చూసి నాకు కడుపు నిండిపోయింది ఆనందంతో. సరే, ఇంకెళ్తాను.